మనకి వర్క్ చేయించుకున్న తర్వాత ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది కదండి. ఇలా ఎలా కుట్టుకోవాలో చెప్తాను. అంటే ఆ కట్ షేప్ రావడం అనేది కష్టం అనమాట. ఎందుకంటే మరి షేప్ ఎక్కువ లేదు కదా. కానీ జస్ట్ చూడ్డానికైనా అది అక్కడ కట్ షేప్ ఉంది అని తెలియాలంటే మాత్రం నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ కొంచెం 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఒక స్ట్రేట్గా కుట్టు వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు జస్ట్ లైట్గా షేప్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. మీరు ఫుల్గా ఇచ్చినా కూడా అది కనిపించదు. మనకు కూడా కటింగ్ చేసేటప్పుడు కూడా పోగులు అనేవి బయటకు వచ్చేస్తాయి. జస్ట్ లైట్గా చూడండి నేను ఎలాగిస్తున్నాను. జస్ట్ లైట్గా ఇచ్చుకుంటూ వెళ్ళండి. మనకి దీనికి క్యాన్వాస్ వేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మనకి పేపర్ వేసేసి ఐరన్ చేసేసి కుట్టేసి ఇచ్చారు కాబట్టి కొంచెం దలసరిగానే ఉంటుంది. పైగా థ్రెడ్ వర్క్ కదా, కొంచెం కట్ట దగ్గర కూడా దలసరిగానే ఉంది. అయితే ఇక్కడ షేప్స్ వచ్చిన చోట కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ లాగా ఇచ్చేసేయండి. కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా ఇచ్చినట్టుంది, కానీ నేను స్లోగానే ఇచ్చాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసేసుకోండి. లేదంటే ఒక కుట్టు వేసుకుని మళ్ళీ హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది విప్పేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్తే ఆ షేప్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకున్నామంటే మీకు ప్లస్ గుర్తు కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ కట్ చేసిన పీస్ పాడేయకండి. ఎందుకో తెలుసా, ఈ సైడ్కి అతుకులు వేసుకోవడానికి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇంకోండి ఇక్కడ అతుకులు వేయడానికి బాగుంటుంది. టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి.